I know you're scared, you wanna hide away sometimes. I know you hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you hurt, I know you hurt. Let it out, just feel it. Let it out, cry it all out. Yeah, water. Nishu, where are we going now? ఎక్కడికి వెళ్తున్నాం? మూసా పెనీడా. ఇప్పుడు మేము మూసా పెనీడా వెళ్తున్నాము. చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో 6:30కి ఆల్రెడీ క్యాబ్ వచ్చేసింది. ఈసారి మా వెకేషన్ డైలీ రొటీన్ కంటే స్ట్రెస్ఫుల్గా ఉంది. కానీ ఇష్టమైన పని చేసేటప్పుడు కొంచెం కష్టమైన ఇబ్బంది అనిపించదు కదా. బాలీలోని నూసా పెనీడా కూడా ఇండోనేషియాకి సంబంధించిన ఒక ఐలాండ్. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ చాలానే ఉన్నాయన్నమాట. కానీ లాంబోక్, నూసా పెనీడా అనేవి కొంచెం ఫేమస్. ఇంకా ఎక్కువ మంది నూసా పెనీడాకి వెళ్ళడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే అక్కడ మౌంటైన్ ఫార్మేషన్స్ కానీ బీచెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. బాలీలో ఇలాంటి ఇంప్రెసివ్ స్ట్రక్చర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ జంక్షన్లో కనిపిస్తున్నాయి. నూసా పెనీడాకి మేము డే ట్రిప్కి వెళ్తున్నాము. మేము ఈ ప్యాకేజ్ వచ్చి బాలీ గోల్డెన్ టూర్ అనే కంపెనీ నుండి బుక్ చేసుకున్నాం. ఇలాంటి ప్యాకేజెస్ ఆఫర్ చేసే కంపెనీస్ ఇంకా చాలానే ఉన్నాయి. మేము ఈరోజు ఎర్లీగా స్టార్ట్ అవుతామని హోటల్ రిసెప్షన్ దగ్గర చెప్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు మార్నింగ్ 6:30కే. హోటల్స్ వాళ్ళు ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని నాకు తెలీదు, కానీ ఇలాంటిది ఉంటే మనం యూటిలైజ్ చేసుకోవడం మంచిది. ఈరోజు మేము తీసుకున్న ప్యాకేజ్లో నూసా పెనీడా ట్రిప్తో పాటు హోటల్ నుండి పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈవిడే మా క్యాబ్ డ్రైవర్, పేరు అర్నా. లేడీ క్యాబ్ డ్రైవర్ రావడం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ముందు రోజు డ్రైవర్ అలానే అనిపించారు, బట్ ఈవిడ చాలా వరకు బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారనమాట. దానివల్ల మాకు కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఈజీ అయింది. సనూర్ పోర్ట్లో మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫాస్ట్ బోట్కి. ఆ టికెట్స్ కూడా ఆవిడే కలెక్ట్ చేసుకొని వచ్చి మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. మా హోటల్ కుటాలో ఉంది. అక్కడ నుండి సనూర్ పోర్ట్కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 40 మినిట్స్ టైం పట్టింది. మేము నూసా పెనీడా ట్రిప్కి బుకింగ్స్ చూస్తున్నప్పుడు మోస్ట్లీ ట్రావెల్ కంపెనీస్ అన్నీ కూడా అయితే ఈస్ట్ బీచెస్ కానీ లేదంటే వెస్ట్లో ఉన్న బీచెస్ని కానీ కవర్ చేస్తున్నాయి. కానీ మేము ఇక్కడున్న బెస్ట్ బీచెస్ అన్నీ చూడాలనుకున్నాము. అందుకే కస్టమైజ్డ్ ప్యాకేజ్ కోసం చూసామన్నమాట. అది ఈ బాలీ గోల్డెన్ టూర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అందుకే ఇది ప్రిఫర్ చేసాము. జనరల్గా స్పీడ్ బోట్ మీద వెళ్ళేటప్పుడు లైఫ్ గార్డ్స్ ఇస్తారు, వీళ్ళేంటో ఐడి కార్డ్స్ ఇచ్చారు. స్పీడ్ బోట్లో వెళ్ళేటప్పుడు ఓపెన్ వ్యూ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇదేంటో చిన్న విండో మాత్రమే ఉంది. అప్పర్ డెక్ కూడా ఉందన్నమాట దీనికి, కానీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ అంట. ఇక్కడ చాలా స్పీడ్ బోట్స్ ఉన్నాయి. ప్యాకేజ్లో కాకుండా మనం సెల్ఫ్ కూడా టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ టైమింగ్స్ అన్నీ కూడా మార్నింగ్ అండ్ ఇంకా ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వరకే ఉంటాయంట. స్పీడ్ బోట్లో 45 మినిట్స్ ట్రావెల్ చేసి నూసా పెనీడా రీచ్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 8:30 అయింది టైం. ఇక్కడ గాలి చల్లగానే వేస్తుంది, కానీ ఆ సన్లైట్ మాత్రం చాలా బ్రైట్గా ఉందన్నమాట. సో సన్ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ. ఇలా మా కోసం ఒకరు నేమ్ కార్డ్ పట్టుకొని నిలబడడం ఇదే ఫస్ట్ టైం. చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. నూసా పెనీడాలో మనకి వేరే క్యాబ్ డ్రైవర్ ఉంటారు. ఇంకా బాలీ నుండి మనతో పాటు వచ్చిన ఆవిడ కూడా మనతోనే ట్రావెల్ చేస్తారు. ఈ కొత్త క్యాబ్ డ్రైవర్ పేరు వయాన్ అంట. బాలినీస్ కల్చర్లో వాళ్ళ ఫస్ట్ బోర్న్ చైల్డ్కి వయాన్ అని పేరు పెడతారంట. సెకండ్ బోర్న్స్ అందరికీ పుట్టు అని, థర్డ్ బోర్న్కి మడే అని ఇలా నేమింగ్ చేస్తారంట. ఇదేంటో చాలా కొత్తగా ఉంది కదా. ఐలాండ్లో హౌసెస్ అన్నీ చాలా చిన్నగా క్యూట్గా అనిపిస్తున్నాయి. రోడ్స్ కూడా చాలా నారోగా ఉన్నాయన్నమాట. ఏదో ఒక పల్లెటూరులో వెళ్తున్న ఫీలింగే వచ్చింది నాకైతే. ఫస్ట్ అయితే మేము వెస్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ మనం 3 బీచెస్ కవర్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ స్పాట్కి ఆల్మోస్ట్ 1 hour తర్వాత రీచ్ అయ్యాము. ఈ ట్రిప్లో మేము కవర్ చేసిన ఫస్ట్ ప్లేస్ బ్రోకెన్ బీచ్. చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. కన్నయ్య మాత్రం నిద్రపోతున్నాడు, లెగట్లేదు. ఎంతసేపు లేపుతున్నా. చాలా బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం చాలా స్కేరీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ డైరెక్ట్
నూసా పెనిడాలో ఉన్న ఫేమస్ బీచెస్లో ఈ బ్రోకెన్ బీచ్ కూడా ఒకటి. దీనికి నేమ్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ బ్రోకెన్ స్ట్రక్చర్ అనమాట. ఈ రాక్ ఫార్మేషన్ వల్ల దానికి ఆ నేమ్ వచ్చింది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ బ్రోకెన్ బీచ్ నుండి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు టైం మార్నింగ్ 9 o'clock అయింది, కానీ ప్లేస్ అంతా మాత్రం ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట. మనం ఎక్కడైనా ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు, వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా ఓపెన్గా ఉంది. చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. సో మాతో పాటు వచ్చిన డ్రైవరే కొంచెం హెల్ప్ చేసినాడు అనమాట, బ్యాగ్ అది పట్టుకొని. యాక్చువల్లీ లగేజ్ చాలా ఎక్కువ ఉందని అనిపిస్తుంది మాకు ఇప్పుడు. కన్నయ్యతో ఉండడం వల్ల ఇంకా ఫ్రూట్స్, కొంచెం స్నాక్స్ లాంటివి తీసుకొని వచ్చాము, కానీ వాడేమో నడవడానికి అది కన్వీనియంట్గా లేదనమాట. దానివల్ల వాడు దిగడానికి ఇష్టపడట్లేదు. మా డ్రైవర్ అయితే మాతో పాటు ప్రతి ప్లేస్కి వచ్చాడు. మాకు ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కూడా హెల్ప్ చేశాడు. ఇంకా కొన్నిసార్లు కన్నయ్యని కూడా హ్యాండిల్ చేశాడు. సో అది ఒక రకంగా మాకు హెల్ప్ అయిందనమాట. మాకు ఈ ట్రిప్కి కాస్ట్ వచ్చి ఇద్దరికి కలిపి 9,550 రూపీస్ అయింది. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ పేరు ఏంజల్స్ బిల్లబాంగ్. పేరు భలే వింతగా ఉంది కదా. ఇక్కడ లోకల్స్ దాన్ని ఏంజల్స్ బాత్ ప్లేస్ అని నమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇదే ఏంజల్స్ బిల్లబాంగ్. ఇక్కడ న్యాచురల్గా ఒక పూల్ లాగా ఫామ్ అయిందనమాట. దీన్ని ఇన్ఫినిటీ పూల్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ చూసుకుని రిటర్న్ అయిపోతుంటే మాకు స్వింగ్స్ కనిపించాయి. ఓషన్ వ్యూతో స్వింగ్ నా 2 ఫేవరెట్స్ అనమాట. ఒక ప్లేస్లో అసలు చెప్పక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ లేదు. మళ్ళీ కార్లో 1/2 an hour ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేమస్ బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అదే క్లింకింగ్ బీచ్. దీన్ని కెలిన్కింగ్ అని కూడా పిలుస్తున్నారు. ఇది కూడా ఈస్ట్ నూసా పెనిడాలోనే ఉంది. ఇక్కడ మనం ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలన్నా కూడా కొంచెం వాకింగ్ అయితే కంపల్సరీ. కానీ అలా నడుస్తున్నప్పుడే మనకి మంచి మంచి ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అయితే చూస్తూ వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా ఫేమస్ బీచ్ ఇక్కడ బాలిలో, నూసా పెనిడాలో. యా, దట్ హ్యాపెండ్. సో వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ వీడియో తీస్తూ వెళ్తున్నాను కదా, మొత్తానికి స్కిడ్ అయ్యాను. నేనే కాదు, పాపం కన్నయ్య కూడా 1-2 సార్లు పడ్డాడు అలానే. ఇక్కడ కొంచెం కంఫర్టబుల్ ఫుట్వేర్ ఉండాల్సిందే. నడుస్తూ నడుస్తూ పడిపోతున్నాం అనమాట. ఈయనెవరో నాకు హెల్ప్ చేశారు దిగడానికి. చాలా స్లోపీగా ఉందన్నమాట. ఇంకా చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్నాయి, దానివల్ల మనం షూస్ వేసుకున్నా కూడా జారిపోతుంది అక్కడ. సో చాలా జాగ్రత్తగా నడవాలి. ఫైనలీ మనం క్లింకింగ్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. మనల్ని చాలామంది అడుగుతారు కదా, మీరు మౌంటైన్ పర్సనా లేకపోతే బీచ్ పర్సనా అని చెప్పి. అలాంటి 2 మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనం ఒకేసారి ఇక్కడ కవర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మౌంటైన్ ఒక టీరెక్స్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే ఒక డైనోసర్ షేప్లో ఉంటుంది. అందుకే ఇది బాగా ఫేమస్ అయింది. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక రాక్ స్ట్రక్చర్ అనమాట. మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే స్టెప్స్ ఉంటాయన్నమాట. అక్కడ నుండి బీచ్లోకి దిగడానికి వే ఉంటుంది, కానీ అది చాలా కష్టము, చాలా టైం టేకింగ్ అనమాట. అందుకే మేము కన్నయ్యతో కిందకి దిగే సాహసం అయితే చేయలేదు. ఇక్కడికి వచ్చి చాలామంది టూరిస్ట్ మనలానే వ్యూస్ చూసి సాటిస్ఫై అయిపోతారు. అందుకే ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది. ఫొటోస్ కోసం క్యూ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఆ వెయిటింగ్లో కన్నయ్యని హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టమైంది. ఈ ప్లేసెస్ అన్నీ డేంజరస్ కాబట్టి వాడిని కొంచెం లోపలికి ఉంచి ఆడుకునేలా చేశాము. క్లింకింగ్ బీచ్ చూసిన తర్వాత మేము లంచ్ కోసం ఆగాము. మా ప్యాకేజ్లో లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. 1 మీల్ ఇంకా ఒక డ్రింక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేము మీ గోరింగ్ ఇంకా పాస్తా సెలెక్ట్ చేసుకున్నాం. మీ గోరింగ్ అంటే ఫ్రైడ్ నూడిల్సే. సో టేస్ట్ అయితే ఓకే ఉంది. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 2 hours పట్టింది మేము అక్కడికి రీచ్ అవ్వడానికి.
చాలామంది వీడియోస్లో సజెస్ట్ చేస్తున్నారు నూసా పెనీడాకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 1 night అక్కడ స్టే చేసేలా చూసుకోండి అని. కానీ మేమైతే 2 times హోటల్ చెక్అవుట్ చేయాలి, మళ్ళీ లగేజ్తో కన్నయ్యతో ట్రావెల్ చేయడం ఇబ్బంది అవుతుందని మేము డే ట్రిప్కి వచ్చాము. కానీ మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలని అనుకున్నా, ఇలా ఇంకా బీచ్లోకి దిగే అడ్వెంచర్స్ అవి చేయాలని అనుకున్నా ఖచ్చితంగా 1 day అక్కడ స్పెండ్ చేసేలా చూసుకోండి. మేము డైమండ్ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి టైం మధ్యాహ్నం 3 అలా అయ్యింది. మేము కార్లోంచి దిగంగానే ఒక కుంపటిలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంత ఎండగా ఉంది. ఇంకా డ్రైవర్ తన దగ్గర ఉన్న అంబ్రెల్లా ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఆ వ్యూ పాయింట్ వరకు కూడా వెళ్ళగలమా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ కార్ ఎక్కగానే పడుకుని మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాకే లేచాడు. ఈ వే నార్మల్గా నడవడానికి కష్టంగా ఉంది, ఇంకా ఎత్తుకుని నడవడం ఇంకా కష్టం అనమాట. మొత్తానికి వచ్చేసాం డైమండ్ బీచ్ దగ్గరికి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఈ రాక్స్ అన్నీ కూడా డైమండ్స్ లా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఈ బీచ్కి డైమండ్ బీచ్ అని పేరు పెట్టినట్టున్నారు. ఇప్పుడు కూడా మనం వ్యూ మాత్రమే చూస్తున్నాం. కావాలని అనుకుంటే బీచ్లోకి దిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా దిగాల్సి ఉంటుంది. కింద వరకు దిగడానికి అరౌండ్ 1/2 an hour టైం పడుతుందంట. కానీ క్లింకింగ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ యాక్సెస్ ఉందంటున్నారు. మేమైతే halfway వరకు దిగ్గలిగాము. కన్నయ్యని కొంచెం డిస్ట్రాక్ట్ చేయడానికి ఇంకా ఒక ప్లేస్లో కూర్చోబెట్టడానికి మేము మా కెమెరా ఇచ్చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూస్తున్నారు కదా, రోప్ మాత్రమే అడ్డుగా ఉందన్నమాట. అందుకే ఫొటోస్ తీసుకున్నంతసేపు కూడా వాడి మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. నూసా పెనీడా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా బీచ్లో వాటర్ యాక్టివిటీస్ కానీ స్కూబా డైవింగ్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండని మాకు కూడా అనిపించింది. రిటర్న్ మేము మళ్ళీ లాస్ట్ ఫాస్ట్ బోట్ అనమాట, అరౌండ్ 5 o'clockకి అది తీసుకొని సనూర్ పోర్ట్కి వచ్చాము. బాలీలో కైట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. రకరకాల కైట్స్ కనిపిస్తున్నాయి. కూటాలో ఇది మా లాస్ట్ డే. ఇక్కడ కృష్ణ ఓలే ఓలే అని చెప్పి ఒక సోవెనియర్ షాప్ ఉంది. చాలా పెద్ద మాల్ లాంటిది అనమాట. అన్ని సోవెనియర్స్ ఉంటాయి ఇక్కడ. కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి. మనకి ఇంకా బాలీలో ఎక్కడా కూడా ఇంత తక్కువకి దొరికినట్టు నాకు అనిపించలేదు. చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో బెటర్ ఇక్కడి నుంచి తీసుకోవడమే మంచిది.